తోటకూర అంటే ఎప్పుడు ఆకులతోనే కాకుండా ఇలా కాడలతో కూడా మంచి మసాలా గ్రేవీతో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ కర్రీని మించిపోయేలా అయితే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1 కప్పు వరకు ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిర్చి, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను అయితే వేసుకోవాలండి. తోటకూరకి కొంచెం లావుగా ఉండే కాడలను కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయండి. వెళ్ళి అవి అయితే తెచ్చుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకుని 1 కప్పు వరకు 1 గంట పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పును అయితే వేసుకోవాలి. ఇవి రెండు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అయితే మనకి తోటకూర కాడలు అనేవి ఒక 50% వరకు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ని వేసుకుని కారం మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుని 200 ml వరకు వాటర్ వేసుకుని సాల్ట్ కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి సరి చూసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే రానివ్వాలి. లేతగా ఉండే కాడలు తీసుకుంటే మన కర్రీ అనేది త్వరగానే ప్రిపేర్ అయిపోతుంది. ముద్ర కాడలు తీసుకుంటే టేస్ట్ కూడా అంతగా బాగోదండి. 2 విజిల్స్ తర్వాత అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి. మరలా స్టవ్ ఆన్ చేసి సిమ్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కర్రీ దగ్గర పడేంత వరకు కరివేపాకును వేసుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, తోటకూర కాడలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ వేసుకోండి.